వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రజలు నిర్భయంగా జీవిస్తున్నారంటే సరిహద్దుల్లో సైనికులు, రాష్ట్రాల్లో పోలీసులు. ఆ పోలీసు వ్యవస్థ ఎంత కట్టుదిట్టంగా ఉంటే శాంతి భద్రతలు అంతగా పరిరక్షించబడతాయనడానికి పోలీసుల అమరవీరుల వారోత్సవాలు జరుపుకున్న నేపథ్యంలో పోలీసులు శాంతి భద్రతలు నిఘాతం కలిగించకుండా ఉండేందుకు వారు వాడే వెపన్లు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా సందర్శకులు వీక్షించినందుకు గాను ఈరోజు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని హెచ్చర్ల వేదిక పెట్టారు. చూస్తే కనుక ఈ ఓపెన్ హౌస్కి సంబంధించి లోపల ఏ పరికరాలు ఉన్నాయి, ఆ పరికరాలతో శాంతి భద్రతలకు నిఘాతం కలిగించే వారిని ఏ విధంగా పట్టుకుంటారు అన్న విషయం మాత్రం ఈ ఓపెన్ హౌస్లో వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం వీఐపీలు ఎవరైనా వచ్చినా కూడాను పెద్ద పెద్ద సభలు ఏవైనా నిర్వహించినప్పుడు ఇది మెటల్ డిటెక్టర్, ఎవరైనా కూడా సంఘ ద్రోహులు మాత్రం ఇది దాటి రావాలంటే మాత్రం వారి గుండెల్లో రైలు పరిగెట్టాలి. ఎందుకంటే డేగ కన్నులా ఉన్న ఇది మాత్రం ఏ వెపన్ కానీ బాంబు కానీ పట్టుకొని లోపలికి వస్తే ఇది కంపల్సరిగా వారిని అప్రమత్తం చేస్తుంది. ఇదంతా మెటల్ డిటెక్టర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్ మాత్రం ఏవైనా సభలు, సమావేశాలు, వీఐపీలు, వీవీఐపీలు వచ్చే సభల్లో వినియోగిస్తారు. మరోవైపు చూస్తే కనుక ఏదైతే బాంబులు నక్సలైట్లు పెట్టినట్టయితే ఆ బాంబులు పెట్టే ప్రక్రియ రిమోట్ కంట్రోల్తో వైర్ని కట్ చేసేటటువంటి పరిజ్ఞానం 2 కిలోమీటర్ల దూరం నుంచి రిమోట్ ఆపరేట్ చేసి మరీ ఈ వైర్ని కట్ చేస్తాం. అంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతలా అందుబాటులోకి పోలీసులకు వచ్చిందనడానికి మాత్రం ఈ పరికరమే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఏ విధంగా దీన్ని అంటే బాంబులను ఐడెంటిఫై నక్సలైట్లు పెట్టి బాంబులు దాన్ని రిమూవ్ చేయాలంటే ఎటువంటి ప్రక్రియ? ఇది ఈ రిమోట్ వైర్ కట్టర్ అంటే సార్, ఇది దూరంగా ఉండి సురక్షితంగా ఉండి ఆ మందు పాత్రలో ఉన్న మెకానిజంని, పవర్ సోర్స్ని మనం ఐడెంటిఫికేషన్ చేసి ఆ తాలూకా వైర్ని కట్ చేసే ప్రక్రియనే రిమోట్ వైర్ కట్టర్ అంటారు సార్. ఇది మనకు సురక్షితమైంది, మన సేఫ్గా ఉండి మనం మందు పాత్రని డిటెక్ట్ చేసి చేయడానికి ఇది ఉపకారంగా పనికొస్తుంది. డిటెక్ట్ చేసిన అనంతరం దాన్ని డిస్మాంటిల్ చేయడానికి ఉపయోగించే పరికరం సార్. ఆ డిస్మాంటిల్కే సార్, ఆ పవర్ సోర్స్ని మనం గుర్తించి ఆ పవర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది అది ముందు గుర్తిస్తుంది సార్. ఆ వైర్ని మనం కట్ చేసే విధానాన్ని రిమోట్ వైర్ కట్టర్ అంటారు సార్. అది కనుక ప్రస్తుతం ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సలైట్లు పెట్టినట్టు మందు పాత్రలను గుర్తించిన తర్వాత ఆ మందు పాత్రలని ఏదైతే ఎలక్ట్రికల్ వైర్ను కట్ చేయడానికి మాత్రం ఈ రిమోట్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ద్వారా మరోవైపు చూస్తే బాంబులు కనుక గుర్తించినట్టయితే ఆ బాంబు ఉన్న చోట మాత్రం దాన్ని పేలకుండా ఉండేందుకు కట్టడి చేసినటువంటి బాంబ్ జాకెట్ దీన్ని. అదేవిధంగా డ్రోన్కి సంబంధించినటువంటి ఈ సిస్టమ్ అంటే ఎక్కడైనా కూడా అసంఘటిత కార్యక్రమాలు గుట్టు చప్పుడు కాకుండా జరిపినట్టయితే మాత్రం వాటిని ఈ 3వ నేత్రం మాత్రం ఇట్టే పట్టుకొని ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో గంజాయి ముఠాలు కావచ్చు, అదేవిధంగా అక్రమ ప్రదేశాల్లో మద్యం సేవించేవారు ముఠాలను కూడా పట్టుకోవడంలో సీసీ ఏదైతే డ్రోన్ కెమెరా ఎంతగానో దోహదపడి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ అంటే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ నేషనల్ కెలామిటీ ఏదైనా వచ్చినట్టయితే కెలామిటీస్ సంభవించినప్పుడు మాత్రం ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మీద మొత్తం ప్రక్రియ అంతా ఆధారపడి ఉంటుంది. మొత్తం సిగ్నల్ వ్యవస్థ పోయినా కూడా పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ మాత్రం ప్రజలకు అనునిత్యం జరుగుతున్నటువంటి డ్యామేజ్ కావచ్చు, ఇతర కార్యక్రమాలను కూడాను ఈరోజు తెలియజేసేందుకు దోహదపడు. మరోవైపు చూస్తే డాగ్ స్క్వాడ్ ఎక్కడ ఎవరైనా నిందితులు కనుక తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ జాగిల పసిగట్టేటటువంటి ఒక శిక్షణ కలిగిన జాగిల ఇటువంటి పరికరాలన్నీ కూడా అందుబాటు నేపథ్యంలో ఇవన్నీ కూడాను ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీసులు మాత్రం ఒక అమ్ముల పొదల అస్త్రాలుగా మనం చూసుకోవచ్చు. చూస్తే కనుక ఇకపోతే ఏదైతే దానికి అంటే విపత్తు సంభవించినటువంటి ప్రక్రియ చూసాం, ఇప్పుడు చూస్తే పోలీసులు వినియోగించినటువంటి ఏవైతే వెపన్స్ ఉన్నాయో వాటిని కూడా మనం పరిశీలిద్దాం. ఈ వెపన్స్ కూడాను అంటే సుమారు స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు ఉన్నటువంటి ప్రతి వెపన్ కూడా ఇక్కడ మన కళ్ళారా కనిపిస్తుంది. ఈ వెపన్ల సహకారంతో ఇటు సరిహద్దుల్లో నక్సలైట్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, ఎవరైనా కనుక అటువంటి ఏదైనా సంఘాన్ని హాని కలిగించే ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిగా అసలు ఇదేంటిది, దీన్ని ఏమంటారు? 38 MSL సార్, 38 MSL సార్, మల్టీ సెల్ లాంచర్. దేనికోసం ఉపయోగిస్తారు దీన్ని మనం మన ఘర్షణలు జరిగినప్పుడు మాబుని చెదరగొట్టడానికి ఉపయోగిస్తాం సార్. దీన్ని ఒకేసారి 6 సెల్లు దీన్ని ఫీడ్ చేసుకోవచ్చు సార్. అంటే దీనివల్ల ఉపయోగించడం వల్ల అక్కడ మనుషులు స్పృహలపై పడిపోతారా, లేకపోతే అది ఎవరికైనా తగిలి హాని కలిగే ప్రయత్నం అప్రమత్తం చేయడం? గ్యాసు నెక్స్ట్ బాష్పవాయు ప్రయోగిస్తాం సార్. గ్యాస్ ఒత్తిడి వల్ల వాళ్ళు కళ్ళంట మంటలు వచ్చి శరీర పొక్కులు వచ్చి దురదలాగా వచ్చి వాళ్ళు పారిపోవడానికి
ఆస్కారం ఉంటుంది సార్. అందుకు దీనికి ఉపయోగిస్తాం సార్. చూస్తే కనుక అల్లరి మూకలను చెదరగొట్టేందుకు మాత్రం వినియోగించే బాష్పవాయు వినియోగించినట్టు యంత్రంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దానికి సంబంధించి మొత్తం ఇవి ఏవైతే ఉన్నాయో అలనాటి ఇవి రైఫిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ రైఫిల్స్ విషయంలో ప్రస్తుతం మాత్రం లేటెస్ట్ రైఫిల్స్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సాధారణంగా సినిమాల్లో చూడడం, హీరోలు చేత పట్టుకోవడం చూడడం, కానీ ప్రస్తుతం మాత్రం అవి కళ్ళ ముందు కనిపిస్తుంటే అది రియల్ రైఫిల్ చూసినటువంటి సంతృప్తి ఇప్పుడు పరిశీలించినటువంటి విద్యార్థులందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. చూస్తే కనుక ఇది ఎప్పటి వెపను దీన్ని ఉపయోగించడానికి అసలు ఏమైనా అటువంటి ఎక్స్పర్ట్స్ ఉండాలి. ఈ వెపన్ అయితే మొత్తం 1942లో తయారైంది సార్. ఇది మనకి ఓల్డ్ వెపన్ సార్. ఇది 1942 తయారైంది. ఇది ఓల్డ్ వెపన్ సార్. ఇది నైట్ టైము ఎనిమీస్ కనుక్కోవడం, ఎనిమీస్ ఎక్కడైనా దాగున్నప్పుడు మనకు తెలియకుండా ఉండదు కాబట్టి నైట్ టైము ఎయిర్లో ఫైర్ చేస్తే ఆ కాంతిలో ఎనిమీస్ ఎక్కడ గుర్తుపట్టి ఫైర్ చేయడం ఉపయోగిస్తారు సార్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, విఐపీస్ వచ్చినాడు, సీఎం వచ్చినప్పుడు, గవర్నర్ వచ్చినప్పుడు, చాపర్ వచ్చినప్పుడు వింటర్స్ను తెలియపరచడానికి ఇది ఉపయోగిస్తారు సార్. ఇండికేటర్ గన్గా చెప్పుకోవచ్చు, ఉపయోగిస్తారు సార్. పక్కా ఇండికేటర్ కనుక ఉపయోగిస్తారు సార్. దీంట్లో 3 రకాలుగా ఆమ్యునిషన్ ఉపయోగిస్తారు సార్. వైట్, గ్రీన్, రెడ్. వైట్ అంటే సాఫ్ట్గా, ఏరియా అంతా సాఫ్ట్గా ఉంది. రెడ్ అంటే డేంజర్ రావద్దు, గ్రీన్ అంటే అడ్వాన్స్ అవ్వండి. ఆ ఉద్దేశమే దీన్ని ఉపయోగిస్తారు సార్. చూస్తే కనుక విఐపీలు ఎవరైనా కూడాను గగన మార్గంలో వచ్చేటప్పుడు అక్కడ లొకేషన్ మాత్రం ఐడెంటిఫై చేసేందుకు ఉపయోగించిన గన్గా వాడుతుంది. చూస్తే లేటెస్ట్ గన్స్ అన్నీ కూడాను ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇవన్నీ కూడాను పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మాత్రం ప్రతి ఒక్కరికి కూడాను చూడడానికి అందుబాటులో తెచ్చారు. వీటిని చూస్తుంటే కనుక ఒళ్ళు గుగుర్లు గొల్లే పరిస్థితి. వీటిని వినియోగించే తీరికి ట్రైనింగ్ కూడా ఉంటుంది. చూస్తే కనుక ఈ ఎక్విప్మెంట్, ఈ వెపన్స్ని ఏమని పిలుస్తారు? ఈ వెపన్స్కి యూసేజ్ అలా ఉంటుంది. దీని పూర్తి పేరు MP5A3 అండి. ఇది జర్మనీ తయారీ. ఇది లేటెస్ట్గా మనకి 2020లో మన జిల్లాకు వచ్చాయండి. 4 వెపన్స్ వచ్చాయి. ఇది విఐపీ సెక్యూరిటీ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో ఫైర్ చేసినప్పుడు ఎక్యురేట్గా ఎక్కడైతే ఎనిమి ఉన్నాడో అక్యురేట్గా ఫైర్ చేయొచ్చు. ఆటంకాలు తక్కువగా ఉంటాయి. మిగతా వెపన్లో అయితే సింగిల్, ఆటోలో ఫైర్ అవుద్ది. దీంట్లో అడ్వాంటేజ్ ఏమంటే సింగిల్ ఫైర్ అవుద్ది, డబల్ డౌన్ ఫైర్ అవుద్ది, ఆటో ఫైర్ అవుద్ది. దీంట్లో ఇది మన జిల్లాకి లేటెస్ట్గా 2020లో వచ్చాయి సార్. 4 వెపన్స్ వచ్చాయి. ఇది సిచ్యువేషనల్ ఫైరింగ్కి అనుగుణమైనటువంటి అధునాతనటువంటి రైఫిల్గా చెప్పుకోవచ్చు. పక్కా చెప్పుకోవచ్చు సార్. అధునాతంగా చెప్పుకోవచ్చు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళంలో శాంతి భద్రతలు నిఘాతం కలిగించకుండా ఉండేందుకు అవసరమైన వెపన్లన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం మాత్రం సందర్శకులు వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ఈ వారం రోజుల పాటు కూడాను విద్యార్థులు, ఆసక్తి కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడాను ఈ ఆయుధాలను ప్రత్యక్షంగా పరిశీలించి వీటిని వినియోగించి తీరు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి రక్షణ ఏ విధంగా ఉంటుంది అడిగి తెలుసుకునేందుకు అనుగుణంగా ఏర్పాటు చేసినటువంటి ఈ అవకాశాన్ని మాత్రం విద్యార్థులతో పాటు విజ్ఞులు కూడా వచ్చి ఈ ఓపెన్ హౌస్ని సందర్శించి పోలీసులు నేర నివృత్తి కోసం చేస్తున్నట్టు ప్రయత్నంలో తమ వంతుగా బాధ్యత వహించాలి. బాంబు స్క్వాడ్ కానీ, క్లూస్ టీమ్ కానీ ఇవన్నీ కూడా నేరం జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడానికి దోహదపడితే నేరస్తులను మట్టు పెట్టడానికి మాత్రం అధునాతనమైనటువంటి పేలుడు సామాగ్రితో పాటు ఫైరింగ్ ఎక్స్ప్లెయిన్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఈరోజు ఫైరింగ్ ఎక్స్చేంజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లేటెస్ట్ కావడం, మేడ్ ఇన్ ఇండియాతో పాటు జపాన్ ఇటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి రైఫిల్ కూడా శ్రీకాకుళం జిల్లా పోలీసు దగ్గర ఉన్నాయంటే ఇక్కడ ఎవరైనా కూడాను జిల్లా జోలికి రావాలన్నా, జిల్లా ప్రజలుకి ఎవరైనా హాని కలిగించాలంటే మాత్రం భయం కలిగే పరిణామాలు కలిగినటువంటి ఆయుధాలు ఉన్నాయనే విషయం తెలియజేసేందుకే ఈ ఓపెన్ హౌస్ ప్రక్రియను మాత్రం వారం రోజుల పాటు అందుబాటులో వస్తున్నారు. ఈ అరుదైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడాను క్షేత్రస్థాయిలోకి వచ్చి సందర్శించి ఇటువంటి పోలీస్ వెపన్లు మాత్రం చూసి ఆనందిస్తారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.